లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి. ధరణిలో పనిచేసేందుకు ఆయన 8 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు జక్కిడి ముత్యం రెడ్డి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి జాయింట్ కలెక్టర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని అధికారులను కోరాడు బాధితుడు. ఈ పని చేసేందుకు 8 లక్షలు డిమాండ్ చేశారు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి. బాధితుడి నుంచి ఆయన డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులకు తెలిపారు మదన్ మోహన్ రెడ్డి. ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్కు ఆయన ఫోన్ చేశారు. ఆ డబ్బులు తీసుకుని పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకు రావాలని సీనియర్ అసిస్టెంట్ కు చెప్పారు జాయింట్ కలెక్టర్. పెద్దంబర్పేట్ దగ్గర జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఘటనపై స్పందించారు ఏసీబీ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్. లంచాలు తీసుకునేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ అధికారుల నుంచి అవినీతి పరులు తప్పించుకోలేరని ట్వీట్ చేశారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి 8 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నామన్నారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నిందితులను పక్కా ప్లాన్ తో పట్టుకున్నారని తెలిపారు సివి ఆనంద్. మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు లంచం తీసుకుంటూ పట్టుబడినటువంటి ఇద్దరు అధికారులు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, అలాగే సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళిద్దరిని కూడా ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఇటు అధికారులు విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం ఒక ల్యాండ్కు సంబంధించి ధరణిలో ప్రొబిటెడ్ ల్యాండ్ని మొత్తం ఒక 14 గుంటల పాటు వరకు కూడా ప్రొబిషన్ లిస్ట్ నుంచి కూడా తొలగించాలి అంటూ కూడా ఒక వ్యక్తి ఎవరైతే ముత్యం రెడ్డి అనేటువంటి బాధితుడు ఇటు అడిషనల్ కలెక్టర్ అలాగే సీనియర్ అసిస్టెంట్ను సంప్రదించినటువంటి సందర్భంలోనే వాళ్ళు దాదాపు ఇందుకు గాను 8 లక్షలు పే చేయాలి అంటూ కూడా లంచంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలోనే బాధితుడు అంతా ఇచ్చుకోలేనంటూ కూడా ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. ఏసీబీ అధికారులను ఆశ్రయించినటువంటి సందర్భంలోనే ఒక ప్రీ ప్లాన్డ్గా నిన్న సాయంత్రం 8 లక్షల రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసి మొత్తం ఏసీబీ డైరెక్షన్లోనే మొత్తం గుర్రంగూడ వద్ద ఇటు ఇద్దరు మొదటగా ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ ఉన్నారో మదన్ మోహన్ను పట్టుకోవడం జరిగింది. మదన్ మోహన్ను పట్టుకోగానే 8 లక్షలు ఇస్తున్నటువంటి సందర్భంలో మదన్ మోహన్ను పట్టుకున్న తర్వాత అతను తనంతా కూడా అడిషనల్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో భూపాల్ రెడ్డి యొక్క అటు ఆయన యొక్క ఆదేశాలతోనే ఈ పని చేశానంటూ చెప్పిన పరిస్థితుల్లోనే మొత్తం ఏసీబీ అధికారులు ఇటు రంగారెడ్డి కలెక్టరేట్లో ఉన్నటువంటి భూపాల్ రెడ్డి యొక్క ఆయన యొక్క కార్యాలయంలో మొత్తం సోదాలు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన యొక్క ప్రమేయం ఉంది అంటూ తేల్చిన తర్వాత ఆయన యొక్క ఇళ్లతో పాటు ఇటు ఇద్దరికి సంబంధించి భూపాల్ రెడ్డి అలాగే సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి యొక్క వాళ్ళ యొక్క నివాసాలలోనూ కూడా సోదాలు చేయడం జరిగింది. ఇక ఇవాళ ఉదయం భూపాల్ రెడ్డి యొక్క నివాసంలో దాదాపు 16 లక్షల రూపాయల వరకు కూడా యొక్క అక్రమంగా సంపాదించినటువంటి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ ఉన్నారో మదన్ మోహన్కు సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తిగా సేకరిస్తున్నారు. ఆయన యొక్క ప్రమేయానికి సంబంధించి కావచ్చు, గతంలో ఎంత పెద్ద మొత్తంలో యొక్క ఆస్తులను కూడబెట్టడం జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఇద్దరు నిందితులు కూడా ఏసీబీ అధికారులు బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఇక ఇవాళ సాయంత్రంలోగా ఈ విచారణ పూర్తి చేసి వెంటనే ఏసీబీ కోర్టులో కూడా ఇద్దరు నిందితులను కూడా హాజరుపరిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో అక్రమంగా ఇటు ఎవరైతే ఇతరుల నుంచి కూడా డబ్బులు ఇటు అక్రమంగా వసూలు చేస్తారో లంచాలకు పాల్పడుతున్నటువంటి అధికారుల మీద పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. దానికి పరంపరంగానే ఈ యొక్క ఇద్దరి యొక్క అరెస్ట్ అనేది కూడా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో వరుసగా ఇటు పోలీస్ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి కావచ్చు, వరుసగా అవినీతికి పాల్పడినటువంటి ఏ యొక్క అధికారిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ మీద రైడ్స్ చేసి దాంట్లో ప్రూవ్ అయిన వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి కొనసాగింపుగానే యొక్క రైడ్ అనేది కొనసాగుతుంది. ఇక ఇప్పుడు
భూపాల్ రెడ్డికి సంబంధించి మదన్ మోహన్ రెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరూ పట్టుబడినటువంటి పరిస్థితిలోనే వీరు గతంలో ఎవరెవరి వద్ద ఎంత పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేయడం జరిగింది, అక్రమంగా ఎంత సంపాదించారు అనేటువంటి పూర్తి వివరాలను కూడా ప్రస్తుతం వాళ్ళిద్దరి నుంచి కూడా ఏసీబీ అధికారులు రాబడుతున్నారు. మరోవైపు ఆ గతంలో వీళ్ళు సంపాదించినటువంటి అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి పూర్తి లావాదేవీలన్నింటినీ కూడా వాళ్ళిద్దరి నుంచి రాబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వాళ్ళ యొక్క బ్యాంకు ట్రాన్సాక్షన్స్కు సంబంధించి కావచ్చు, ఇటీవల వాళ్ళు జరిపినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ను కూడా ఇద్దరు నిందితుల నుంచి ఏసీబీ అధికారులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క విచారణ మరికొన్ని గంటల పాటు జరిగేటువంటి అవకాశం ఉంది. విచారణ తర్వాత ఇద్దరు నిందితుల్ని కూడా నాంపల్లి ఇటు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి. రైట్ రత్న, థ్యాంక్ యూ.